హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్గని ఆల్ ఇన్ వన్ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. అందరూ బాగుండాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఇది మండే రోజు వ్లాగ్ అనమాట. మార్నింగే లేచి ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా దేవుడి దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట, పూజ చేసుకుందాము అనేసి. నిన్న పెట్టిన పూలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే తీసేస్తాను. పూజ సామానం అయితే నేను 3 సెట్లు పెట్టుకుంటాను అనమాట. అంటే 3 సెట్లు ఉంటాయి. ఒకటి కడిగిన, ఒకటి దేవుడి దగ్గర ఉంటుంది, ఇంకొకటి ఎక్స్ట్రా పెయిర్ అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడన్నా ఒక జత తోమకపోయినా కానీ అలాంటి టైంలో యూజ్ అవుతుందని అయితే అలా పెట్టుకున్నాను. ఇంతకుముందు నేను మట్టి ప్రమిదల్లో చేసేదాన్ని అనమాట దీపారాధన. ఎందుకులే, అవి కొంచెం నలుపు అనేది వచ్చేస్తున్నాయి. ఆ పైన చాలామంది చెప్తున్నారు, ఏంటి ఒకసారి వాడితే వాడకూడదు, మట్టి ప్రమిదలు అనేవి పనికిరావు, ఇంకా మళ్ళీ కొత్తగా తెచ్చుకోవాలి అని అయితే చెప్తున్నారు. అయినా సరే నేను అవి పట్టించుకోలేదు. ప్రమిద ఎప్పటి వరకు అయితే బాగుంటుందో అప్పటి వరకు వాడేదాన్ని అనమాట. నలుపు బాగా వచ్చేసింది ఇంకా అనుకున్నప్పుడే తీసేదాన్ని అనమాట. అయితే అసలు నేనైతే మామూలుగా దీపావళికి కొనుక్కుంటాను అనమాట కొత్త ప్రమిదలు. విడిగా అయితే కొనను. దీపావళికి కొన్న ప్రమిదలే ఇయర్ వాడతాను. మళ్ళీ దీపావళికి కొత్త సెట్టులు ఎడిదిరిగి ఒక డజననో అలా తీసుకుంటాం కదా, అవి నెక్స్ట్ ఇయర్ అలా వాడుకుంటూ ఉంటానన్నమాట. నార్మల్గా పూజలప్పుడు చేసుకోవడానికి ఇత్తడివి ఎడిదిరిగి ఉంటాయి కాబట్టి అలా చేసేదాన్ననమాట. ఇప్పుడైతే ఇంకా మట్టి వాడడం మానేశాను. నార్మల్‌గా షాప్‌లోకి వెళ్ళి తక్కువలోనే చిన్న చిన్నవి ఇత్తడి కుందులైతే తీసుకున్నాననమాట, 2 జతలు. దానికి తోడు ప్లేట్లు అవి కూడా ఒక సెట్ అనమాట. అంటే ప్రసాదం ప్లేట్ ఒకటి, దీపారాజన ప్రమిదలు 2, వాటి కింద ప్లేట్లు 2, ఒక అగరబత్తుల స్టాండు, ఒక ధూప్ స్టిక్‌కి ఒక చిన్న ప్లేట్, అవంతా ఒక సెట్టు. అలాగే ఇంకో 2 సెట్లు గూడా నేను రెడీ అయితే చేసుకున్నాననమాట. ఎందుకంటే అదే తోముకుని పెట్టుకోవాలంటే ఒక్కొక్క రోజు కుదురుతుంది, ఒక్కొక్క రోజు కుదరదు. ఏమన్నా పండుగలొచ్చినప్పుడు ఏం చేస్తానంటే కింద నేను దేవుడిని పెట్టుకుంటాను కాబట్టి ఆ పూజకి సంబంధించి పైన పూజ చేయాలి. నార్మల్‌గా నిత్య దీపం అనేది పైన పెట్టుకోవాలి. కింద ఎక్స్ట్రా కావాల్సొస్తది కదా అని చెప్పనేసి నేనైతే అలా సెట్టింగ్ అనేది పెట్టుకున్నాననమాట. అప్పుడు ఇబ్బంది ఉండదు కదా అనేసి. అలా అయితే పూజ అయితే నార్మల్‌గా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ బట్టలారడానికైతే మేడ మీదకి వెళ్ళేసరికి మా ఇంటి ముందు ఆంటీ చింతపండు తీసుకున్నారంట వాళ్ళ అమ్మాయి వాళ్ళు. వాళ్ళ అపార్ట్మెంట్‌లో పైకి ఎక్కలేనమ్మా, కొంచెం ఆరబెట్టు అనంటే ఆంటీ తీసుకొచ్చి అలా మా డాబా పైన మేడ పైన ఆరబెడుతున్నారనమాట. అవి పిక్కలు తీయనివి. పిక్కలు తీసినవి అంటే నార్మల్‌గా అందరం ఏం చేస్తాము, పిక్కలు తీసేసి సెట్టులాగా అచ్చులాగా వస్తుంది కదా, పావు కేజీ ప్యాకెటో, అర కేజీ ప్యాకెటు, కేజీ ప్యాకెటు అలా తీసుకుంటామనమాట. కాకపోతే ఇక్కడ మేము వచ్చిన తర్వాత నేను చూడడం ఇక్కడ ఏంటంటే, నాకు తెలిసిన తర్వాత ఇక్కడ అందరూ ఇళ్ళమ్మటే అమ్ముకుంటూ వస్తారనమాట. 2 రకాల చింతపండులు పట్టుకొని. ఒకటేమో పిక్క ఉన్న చింతపండు అమ్ముతారు, పిక్క లేని చింతపండు అమ్ముతారు. పిక్ అంటే ఐ మీన్ ఇది చింతపండులో గింజలనమాట. అయితే పిక్క తీసిందైతే రేట్ ఎక్కువకి అమ్ముతారు. గింజలు తీసిన చింతపండు అయితే. మనకు ప్యాకెట్ కూడా మాక్సిమం అలాగే ఉంటుందిలేండి. కిరాణా షాపులో కూడా అలాగే అమ్ముతారు. కానీ ఇక్కడ వాళ్ళందరూ పిక్క ఉన్నదే తీసుకొని చింతపండు ఖాళీగా ఉన్నప్పుడల్లా కొంచెం కొంచెం ఒలుచుకొని సంవత్సరం పాటు నిల్వ పచ్చడి టైప్‌లో అట్టి పెట్టుకుంటారనమాట. అది ఇక్కడ నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే చూశాననమాట. నాకైతే అంతకుముందు తెలీదు. మా అమ్మ వాళ్ళైతే ఎప్పుడు ప్యాకెట్లు అయిపోయినప్పుడు కేజీ అనో, లూజ్ అయినా ప్యాకెట్ అయినా కేజీ అయినా, అర కేజీ అయినా అలా చింతపండు అనేది కొనుక్కోవడం చూశాను. నేను అలాగే ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాననమాట. అయితే ఇక్కడ ఆంటీ వచ్చి నాకు చెప్తున్నారనమాట వాళ్ళ అమ్మాయి వాళ్ళ గురించి. ఏయో వాళ్ళ ఇంట్లో జరిగినవన్నీ కూడా నాతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అన్నీ చెప్తారు. అసలు ఆంటీ అయితే దాపరికం అనేది ఏమనుకుంటారో అనేది ఉండదు. కష్టం, సుఖం అన్నీ నాతో షేర్ చేసుకుంటారనమాట. మనము వింటాము, చేతనైన మాట సాయం అలా చేస్తూ ఉంటాము. పెద్ద ఆవిడ కదా, చాలా నాకు ధైర్యంగా ఉంటారనమాట. మా పిల్లలకు కానీ ఏమన్నా జ్వరం వచ్చినా చేసినా ఆంటీ వచ్చి చక్కగా తగ్గిపోతుందని చెప్పని అంటారు. చేతనైతే మెడిసిన్ ఉంటే ఇస్తారు. అమ్మవారు ఉంటారనమాట. కనకమహాలక్ష్మి అమ్మవారి బొమ్మ ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంటుందన్నమాట. అమ్మవారు పంచలోహాలతో చేపించిన కనకమహాలక్ష్మి అమ్మవారు వైజాగ్‌లో ఫేమస్ కదా, ఆవిడ పంచలోహాల విగ్రహం అనేది ఉంటుంది. ఆంటీ ఇంకే దేవుడిని పూజించరనమాట. ఏ పండుగ వచ్చినా, ఏ పబ్బం వచ్చినా, ఏ రోజు వచ్చినా కనకమహాలక్ష్మి అమ్మవారికే పూజ చేసుకుంటారు. ఏదైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆవిడకే. ఇయర్లీ మాల కూడా వేసుకునేవాళ్ళనమాట. కనకమహాలక్ష్మి అమ్మవారి 11 రోజులు అలా ఉంటుందనమాట. అయితే నేను అంతకుముందు వేసుకున్నప్పుడు ఒకసారి భిక్ష కూడా పెట్టాను అమ్మవారికి ఒకరోజు. నేను మీకు పిక్ యాడ్ చేస్తాను, చూద్దురు గానీ.
అదిగో చూసారు కదా, అమ్మవారు మాల వేసుకుంటే గ్రీన్ కలర్ అనమాట, ఫుల్ గ్రీనే ఉండాలి కనక మహాలక్ష్మి అమ్మవారికి. అలా ఒకసారి మాల వేసుకున్నప్పుడు భిక్ష అయితే ఒక లక్షవారం నాడు నేను పెట్టాను. అచ్చం అమ్మవారి ఇంటికి వచ్చారు అన్నట్టుగా పసుపు, కుంకం, గంధం, పువ్వులు అన్నీ ఇచ్చాను. అన్ని రకాల పిండి వంటలు మనం పండక్కి ఏ రకంగా అయితే ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి కానీ అలా ఏ రకంగా వండుకుంటామో గారి, బూరి, పూర్ణం, పులిహోర, అలా నాకు కుదిరినంత వరకు నేను భోజనం అయితే పెట్టి తాంబూలం ఇచ్చి అమ్మవారు సాక్షాత్తు వచ్చారు అని అనుకుని అయితే ఆశీర్వాదం తీసుకున్నాను అనమాట. చాలా సంతోషం అనిపించింది. ఆంటీకి కూడా నేనంటే ఎక్కువ ప్రేమగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళ చెల్లి పేరు కూడా నా పేరేనమాట. తను ఎక్స్పైర్ అయ్యారు. ఇంకా నా పేరు ఏంటని అడిగినప్పుడు ఇంటికి వచ్చిన కొత్తలో ఇలా అని చెప్పాను. చాలా సంతోషపడిపోయారు అనమాట. నాకు అప్పుడు తెలియదు ఇంత యాంగ్జైటింగ్ అవుతున్నారా ఆంటీ అని అనుకున్నాను. తర్వాత మాటల్లో చెప్పారనమాట. అప్పటి నుంచి కూడా ఏదన్నా చేయాలన్నా చెందాలన్నా ఎక్కువగా నాతో మాట్లాడుతూ ఉంటారు, నన్ను కనుక్కుంటూ ఉంటారు. నాకు క్యాలెండర్ చూడడం కూడా అలవాటు ఉంది. ఆంటీకి అవన్నీ తెలియదు అనమాట. అమ్మ ఇలా చేద్దాం అనుకుంటున్నాను, మంచిదా కాదా ఒకసారి చూడు అని చెప్పని అలా అంటారనమాట. లేదంటే ఇప్పుడు ఫోటోలు తుడుచుకోవడానికి కూడా అడుగుతారు, ఈరోజు తుడుచుకోవచ్చా అని. లేదంటే అమాస్ కదా ఇవాళ వద్దులే, ఏకాదశి కదా వద్దులే అని చెప్పని అంటూ ఉంటానన్నమాట. నేను ఎప్పుడు చేస్తున్నానని ఏదన్నా విషయం చెప్తే ఆంటీ కూడా అప్పుడు చేస్తాను అంటారనమాట. అలా ఒకళ్ళకొకళ్ళం మాట్లాడుకుంటూ ఉంటాము. ఇదివరకు నాకు అనిపించేదండి పెళ్ళి కాకముందు అపార్ట్మెంట్లు అయితే భలే ఉంటాయి కదా, చక్కగా టైల్స్ అని, అటాచ్డ్ బాత్రూమ్లని, ఇంట్లోంచి బయటకు వచ్చే పని ఉండదు, ఎంత హ్యాపీగా ఉంటుందో, అన్నీ ఇంట్లోనే ఉంటాయి చక్కగా. ఒక ఎలా అనిపిస్తుంది అంటే ఒక రాయల్టీగా ఉన్న ఫీలింగ్ లాగా వచ్చేదనమాట నాకు చిన్నప్పుడు. ఆ పెద్ద పెద్ద ఇళ్ళలాగా ఇంట్లోనే ఉంటారు అని చెప్పనేసి అప్పుడు అది నచ్చేదనమాట. ఇప్పుడు మేము క్వార్టర్స్కి వచ్చి ఇలా ఎవరింట్లో వాళ్ళు బందీలు అయిన తర్వాత అర్థమైంది దానంత సుఖం లేదు పల్లెటూర్లలో. ఇరుగు పొరుగు కనపడతారు, మాట ముచ్చట అని, మంచి చెడు అని చెప్పుకోవడానికి, సలహాలు ఇచ్చుకోవడానికి, సాయంత్రం అయితే పని అంతా అయిన తర్వాత వాకిలలో కూర్చుని మాట్లాడుకోవడానికి ఎంత బాగుంటుందో అని ఇప్పుడు అర్థమైందనమాట నాకు ఇలా వచ్చిన తర్వాత. ఇంకా అలా ఉంది. బట్టలు అయితే ఆరేసాను, కిందకు వచ్చాను. నేను మేడపైకి వెళ్ళినా కూడా తాళం వేస్తానన్నమాట. ఎవరెప్పుడు వస్తారో ఏంటో తెలియదు అని చెప్పని భయం వేసి, అసలే పిల్లలు పడుకున్నారు కదా ఇంట్లో అని చెప్పనేసి మెస్కి డోర్కి తాళం అయితే వేసి వెళ్తాను అనమాట నేను. ఇంకా నెక్స్ట్ కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇంకా మా హస్బెండ్ గ్రౌండ్ నుంచి కూడా వచ్చారు. పిల్లలు లేచి బ్రష్ కూడా చేస్తున్నారనమాట. ఇంకా ఇడ్లీ అయితే వేద్దాము ఈరోజు అనేసి అనుకుని ఇంకా పాలు కొంచెం ఉంటే వెచ్చబెడుతున్నాను. ఇడ్లీ పిండి మొన్న పట్టాను కదా, ఇంకా ఇడ్లీ అయితే పెట్టేద్దాము, అందరికి ఒకసారి అయిపోతుంది అనిపించింది. వాళ్ళు రాకపోతే మాత్రం నేను ఎవరికి వాళ్ళకే, ఇప్పుడు పిల్లలు నేను ఉంటే మా వరకు, లేదంటే పిల్లడు కూడా గ్రౌండ్కి వెళ్తే పిల్లకి నా వరకు, వాళ్ళ ముగ్గురు బయటికి వెళ్తే నా వరకు నేను అసలు తినలేనండి వాళ్ళు రాకుండా. అలా ఎంతమంది ఉంటే అంతమందికి వేసేదాన్ని. ఇప్పుడు అందరం ఉన్నాం కాబట్టి ఇడ్లీ స్టాండ్ మొత్తం పెట్టేశాను అనమాట. ఇవి స్టీల్దే కానీ చిన్న గుంటలండి, చిన్న ఇడ్లీలు వస్తాయి, ఆల్చిప్పల్లాగా అనిపిస్తుంది. కానీ తెల్లది వాడకం అనేది మానేశాను అనమాట. ఎందుకంటే ఆ ప్లేట్లు పూత అనేది వస్తున్నాయి, అది ఏదో తెల్ల సున్నంలాగా వస్తుంది. ఎంత తోమినా కూడా ఆరిపోయి 2-3 రోజులు అయిన తర్వాత పూతలాగా పొడిలాగా వస్తుంది అనమాట. బాబోయ్ అదంతా అల్యూమినియం కరిగి బాడీలోకి వెళ్ళిపోతుందేమోనని భయం వేసిపోయింది. ఇంకా మా హస్బెండ్కి చూపిస్తే వద్దు వదిలేసే అని చెప్పానంటే, పాతది ఒకటి స్టీల్ది, పాతదేం కాదు కొత్తదే, స్టీల్ది ఇడ్లీ స్టాండ్ ఉంటే అదైతే ఓపెన్ చేసి దానిలో ఇడ్లీ అయితే వేస్తున్నాను అనమాట. ఇందులో ఇడ్లీలు అయితే రావగానే తోముకోవడం మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. కానీ తప్పదు కదా, ఏం చేస్తాం ఇంకా అనేసి అలాగే అయితే ఇడ్లీ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా ఇడ్లీ అయితే పెట్టేశాను. మిగిలిన పిండి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని పక్కన పెట్టేశాను, బాక్స్ క్లోజ్ చేసి. పాలు కూడా వెచ్చబడిపోయినాయి. ఇంకా ఇడ్లీలోకి చట్నీ చేద్దాంలే అని చెప్పనేసి గిన్నె అయితే పెట్టాను. ఆయిల్ గిన్నె ఆల్రెడీ ఉన్నది, నిన్న అప్పడాలు అయిపోయింది ఉన్నది. నాకు ఎప్పుడైతే వంట పని చేస్తానో అప్పుడు కొన్ని కనిపిస్తాయి అనమాట ఎంటీగా. ఆ టైంలో ప్యాకెట్ ఓపెన్ చేసి పోసుకోవడానికి నాకు ఎంత బద్ధకమో అసలు నాకైతే. విడప్పుడేమో చేసుకునేటప్పుడు ఫిల్ చేసుకుందాంలే అనిపిస్తుంది, వంట చేసేటప్పుడేమో అబ్బా ఇప్పుడే ఖాళీగా అయింది, ఆయిల్ డబ్బా అయిపోయింది, ఇప్పుడే ప్యాకెట్ కట్ చేయాలి, ఇప్పుడే కళ్ళుప్పు నిండుకుంది, ఇప్పుడే ప్యాకెట్ కట్ చేయాలి అనేది మాత్రం చాలా బద్ధకం వచ్చేస్తుంది అనమాట నాకు. అయితే మా హస్బెండ్ ఖాళీగా ఉన్నారు కదా, ఆయనతో కట్ చేసి పోయిద్దామని చెప్పనేసి వాళ్ళకైతే ఇచ్చొచ్చాను అనమాట. వాళ్ళైతే 1.5 గంట పోసారనమాట ఆ బాటిల్లో, చిన్నగా పెట్టారు రంధ్రం అనేది. అందులోంచి నొక్కేటప్పటికి అది ఫోర్స్ మీద కింద పడిపోయింది కొంచెం ఆయిల్. అలా ఉంటుంది మా వాళ్ళకి పని చెప్తే. వాళ్ళకి చెప్పడం కన్నా నేను చేసుకోవడమే బెటర్ బాబోయ్ అని చెప్పని అనిపిస్తుంది
అనిపిస్తది గానీ ఎంతవరకు అండి. కొన్ని సార్లు అబ్బా అనిపిస్తది కదా! చేయమంటేనేమో ఒకటికి 4 పనులు పెడతారు వీళ్ళు. అసలు ఇలా ఉంటదనమాట. ఎలా అయితే మాత్రం పోసారు. మిగిలినంతా క్లీన్ చేసి ఇదైతే తెచ్చేసుకొని ఇంక చట్నీ అయితే చేస్తున్నాను. పల్లీ చట్నీ చేద్దాంలే అనేసి పల్లీ చట్నీ అయితే చేస్తున్నాననమాట. నేను పప్పులు, పచ్చిమిరపకాయలు అన్నీ వేపేసుకొని వేయించిన శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, కొంచెం చింతపండు వేసి చట్నీ అయితే చేస్తాను. ఆ పచ్చిమిరపకాయలు వేపిన దానిలోనే తాలింపు కూడా ఆ టైంలోనే పెట్టేస్తాననమాట. నెక్స్ట్ చట్నీ చేయంగానే కలిపేసేయొచ్చు. మళ్ళీ పొయ్యి వెలిగించి తాలింపు వేయడం ఎందుకనేసి అలా ఎట్ ఎ టైమ్ చేసేస్తాననమాట. ఇక నిన్న మొన్న వేరే చట్నీ పెరుగు, టమాటా పచ్చడి చట్నీ తిన్నారు కదా! ఇంకా మళ్ళీ ఈరోజు తినమంటే కూడా తినరనమాట. పిల్లలు ఇష్టంగా తినరు. సర్లే ఎందుకులే వాళ్ళని ఇబ్బంది పెట్టి బాధ పెట్టడం అనేసి ఒక 2 డేస్‌కి సరిపడే చట్నీ అయితే చేసేస్తాను. ఇలా చట్నీ ఎక్కువగా ఉన్నప్పుడు నార్మల్ స్టీల్ గిన్నెల్లో పెట్టి మూత పెట్టి పెడితే నెక్స్ట్ డే మార్నింగ్‌కి ఏమవుతుందంటే కొంచెం గమ్ములాగా, జిగురులాగా వచ్చేస్తదనమాట పల్లీ చట్నీ అనేది. అలా రాకుండా ఉండాలంటే ఎయిర్ టైట్ బాక్సులు ఉంటాయి కదా! గాలి తగలకుండా చుట్టూ రబ్బర్‌లాగా ఉండి టోటల్ క్లిప్స్ ఉంటాయి. టక్ టక్ మని మోగుతా ఉంటాయి. అలాంటి బాక్సుల్లో పెట్టినట్టయితే చట్నీ అనేది ఈరోజు ఎలా ఉంటుందో రేపు మార్నింగ్ కూడా అలాగే ఉంటుందనమాట. జిడ్డు అనేది అస్సలు రాదనమాట. అలా బావుంటుంది. దానిలో పెట్టి చూడండి. చట్నీ ఒక 2, 3 డేస్‌కి చేసుకున్న ప్రాబ్లమ్ అనేది ఉండదనమాట. పాడవదు, పులుపులాగా రాదు, గమ్ములాగా రాదనమాట. ఇక్కడైతే ఇడ్లీ కంప్లీట్ అయిపోయింది. నేను చట్నీ కూడా చేసి తాలింపులో అయితే కలిపేసాను. మిక్సీ జార్‌లో వేసేటప్పుడు వాటర్ ఏస్తే ఒలికిపోతుందనేసి తక్కువగా అయితే అదే టైట్‌గా చేస్తాను. తర్వాత వాటర్ మిక్స్ చేసి తాలింపులో వేసేస్తాను. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంకా మా వాళ్ళు కూడా కొంచెం బ్రష్ చేసి ఫ్రెష్ అయ్యి వచ్చేసారు. వరుస పెట్టి అందరికీ ఇడ్లీలు పెట్టేస్తే టిఫిన్ సెక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుందనమాట అక్కడికి. ఇంక వాళ్ళతో పాటే నేను కూడా కూర్చొని టిఫిన్ అనేది చేస్తున్నాననమాట. కానీ ఇడ్లీ ఎంతైనా వేడి వేడిగా తింటే చాలా బావుంటుంది కదా! చల్లారిపోతే గట్టిపడిపోతుంది. టేస్ట్ కూడా బాగోదు. కొంచెం వేడి వేడి ఇడ్లీలో కొంచెం ఘాటుగా ఉండాలనమాట చట్నీ అనేది. అలా తింటే మాత్రం చాలా బావుంటుంది. నాకు చాలా ఇష్టం. చల్లబడిపోతే అస్సలు తినబుద్ధి కాదనమాట నాకు. టిఫిన్ సెక్షన్ అయితే అయిపోయింది. మా ఇంటి దగ్గర క్వార్టర్స్‌లో వాళ్ళు, పక్కన వాళ్ళు వినాయకుడి ప్రసాదం అని చెప్పనేసి కొంచెం చక్కెర పొంగలి కవర్‌లో ఇచ్చారు. సర్లే ఇప్పుడే కదా టిఫిన్ తిన్నారు, తర్వాత తిందురు గాని అని చెప్పనేసి పక్కన పెట్టాను. బాయిల్డ్ ఎగ్స్ చేయడానికి పక్కన పెట్టి రైసు, పాలు అనేవి పెట్టాను. ఇంకా కూర సెక్షన్‌కి చూసారా ఇడ్లీ ప్లేట్లు ఎన్ని వచ్చేసినాయో. ఇడ్లీ చేస్తే వచ్చినన్ని గిన్నెలు ఏ టిఫిన్ చేసినా రావన్నమాట. నేను ఎందుకు ఇడ్లీ చేయడానికి సగం దడుస్తాను. ఇంకా వంట సెక్షన్‌కి వెళ్ళిపోయేటప్పటికి మా హస్బెండ్ టమాటా ఎండ్రోలు వండమన్నారు. అది అందరికీ సరిపోదు కదా అని చెప్పి నేనైతే దోసకాయ, ములక్కాయ కూడా వండాననమాట. ఇంకా ఆఫ్టర్‌నూన్ వంట అయితే అయిపోయింది. భోజనాలు కూడా అయిపోయినాయి అనమాట. కొంతసేపు ఆడుకున్న తర్వాత పిల్లలు ఈవినింగ్ అయితే ట్యూషన్‌కి బయలుదేరారు. ట్యూషన్‌కి అయిన తర్వాత వాళ్ళు ఇంటికొచ్చేస్తారు. ఇంటికొచ్చినాక యాజ్ ఇట్ ఈజ్ సేమ్ రైస్ వండడము, అన్నం తినిపించడము. వీడు అన్నం తినడం అయిపోయింది. ఆడుకుంటున్నాడు. మా పాప ఇంకా గంట తింటుంది. ఆ బట్టలు ఒకటి మడత పెట్టి సర్దాలనమాట. ఇది ఈరోజు డైలీ వ్లాగ్ అనమాట. ఇగో టమాటా ఎండు రొయ్యల కర్రీ, దోసకాయ ములక్కాయ కర్రీ షార్ట్స్‌లో అప్లోడ్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.